రైతు రుణమాఫీపై జనంలోకి వెళ్లాలని ప్లాన్ చేసింది కాంగ్రెస్. ఇందులో భాగంగానే కాసేపట్లో ప్రజాభవన్లో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ అధ్యక్షతన కార్యవర్గం భేటీ అవుతోంది. ఈ మీటింగ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు అటెండ్ కానున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రభుత్వం పార్టీ సమన్వయంపై చర్చించేందుకు సీఎం రేవంత్ సమావేశమవుతున్నారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లటం, రుణమాఫీ సంబురాల్ని ఎలా చేయాలన్న దానిపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు, పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశంపై డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, పీసీసీ కార్యవర్గ సమావేశానికి సంబంధించిన ఎజెండా ఏంటి? థ్యాంక్ యూ యశోద. ప్రజాభవన్లో మరి కాసేపట్లో కీలకమైన సమావేశం మొదలు కాబోతుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జనరల్ సెక్రటరీలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, దాంతోపాటు డీసీసీ ప్రెసిడెంట్లు, స్పోక్స్ పర్సన్లు అందరూ హాజరు కాబోతున్నారు. 6 నెలల కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అమలు చేసిన గ్యారంటీలు కావచ్చు, అదేవిధంగా మిగతా అంశాలపైన సుదీర్ఘంగా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే మొదటిసారి జరగబోతున్న ఈ కీలక సమావేశంలో అందరికీ ఒక దిశానిర్దేశన ఇవ్వాలని ఇటు పార్టీ పెద్దలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వంలోని పెద్దలు కావచ్చు, వాళ్ళందరికీ ఒక దిశానిర్దేశం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మరి కాసేపట్లో కూడా ప్రజాభవన్కు చేరుకోబోతున్నారు. ఇప్పటికే పార్టీకి సంబంధించిన నేతలు, అదేవిధంగా ప్రభుత్వంలోకి సంబంధించిన విప్పులు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ప్రజాభవన్కు చేరుకుంటున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని కూడా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించి వస్తారు. అయితే రేపటి నుంచి రుణమాఫీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రేపటి నుంచి చేసే రుణమాఫీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జనాల్లోకి తీసుకెళ్లాలి. అదేవిధంగా ప్రతి గ్రామంలోని ఒక పండుగ వాతావరణం లాగా రుణమాఫీ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు, ప్రభుత్వం సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు హాజరు కావాలని ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. దాంతోపాటు ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించిన అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎన్నికల సమయంలో కూడా హామీ ఇచ్చింది. 3 నెలల కాలంలోనే 30,000 ఉద్యోగాలను భర్తీ చేసింది. ఇక వరుసగా నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించారు. కానీ నిరుద్యోగుల పట్ల కొద్ది అసంతృప్తి, వ్యతిరేకత వస్తున్న సందర్భంలో వాటిని ఏ విధంగా వాళ్ళకు సమాధానం చెప్పాలి, వాళ్లకు ఏ విధంగా సముదాయించాలనే దానిపైన కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనబడుతుంది. చాలామంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు నిరుద్యోగులను ఒక అస్త్రంగా, ఒక పావులుగా వాడుకొని నిరుద్యోగులను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకొస్తున్నారు. కానీ ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా ఉద్యోగాల భర్తీ కార్యక్రమాన్ని చేపడుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కావచ్చు, డిఎస్సి కావచ్చు, మెగా డిఎస్సి కావచ్చు, ఇలాంటి అంశాలన్నింటినీ తీసుకొస్తున్నాయి. కానీ ప్రతిపక్ష నేతలు అంతా నిరుద్యోగులను ఒక పావులుగా వాడుకొని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, మంత్రులు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, వీటన్నిటినీ కోఆర్డినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నిరుద్యోగుల పక్షాన కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రతిపక్షాల విమర్శలకు ఎప్పటికప్పుడు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంటుంది అనే అంశాలను కూడా ఇవాళ వివరించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొదటిగా మహిళలకు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకొచ్చింది. దాంతోపాటు రాజు ఆరోగ్య పథకాన్ని కూడా తీసుకొచ్చి 10 లక్షల భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, దాంతోపాటు 200 యూనిట్ల ఉచిత గ్యారంటీ, ఇలాంటి అంశాలన్నీ తీసుకొచ్చింది. గ్యారంటీలను అమలు చేసింది. కానీ ప్రజల్లోకి తీసుకెళ్లిన సందర్భం అయితే లేదు. ఆశించిన స్థాయిలో కూడా ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఇలాంటి అంశాలపైన ఇవాళ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం అయితే ఉంది. దాంతోపాటు త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రాబోతున్నాయి, వాటి విషయంలో కూడా ఒక చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇలాంటి అంశాలతో పాటు మరికొన్ని రాజకీయ అంశాలపైన కూడా ఇటు పార్టీ నేతలు కావచ్చు, ప్రభుత్వ నేతలతో కూడా చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. మనతోని చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు, స్పోక్స్ పర్సన్. సార్ చెప్పండి, ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది? ప్రధానంగా రుణమాఫీ విషయంలో రేపు 4 గంటల వరకు 1,00,000 రూపాయల లోపునట్టు రుణమాఫీ చేయబోతా ఉన్నారు. అదే కాకుండా 2 లక్షల రుణమాఫీ వరకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే 32,000 కోట్ల రూపాయలు అవుతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి రుణమాఫీ చేసి
తెలంగాణ రాష్ట్రంలో 7 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఏ ప్రభుత్వం కూడా రుణమాఫీ చేయలేదు. అదే కాకుండా దీని తర్వాత రైతు భరోసా కావచ్చు, అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదే కాకుండా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ విషయంలో కావచ్చు, రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలు ఇవన్నీ కూడా నిధులు కేటాయించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ జరగబోతా ఉంది. అదే కాకుండా ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు చేస్తూ అంటే వైట్ రేషన్ కార్డు అని ఒకసారి, వైట్ రేషన్ కార్డు లేకపోతే ఎట్లా అని ఒకసారి, నిన్న చాలా స్పష్టం ముఖ్యమంత్రి గారు చెప్పారు, వైట్ రేషన్ కార్డు లేని వారు 6 లక్షల మంది ఉన్నారు. వారు కూడా ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు. 30 రోజులలో ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొచ్చినట్లయితే రుణమాఫీ జరగబోతామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కట్టుబడిన అని చెప్పేసి ఈరోజు మొత్తం కార్యవర్గాన్ని అంతా కూడా రాష్ట్రంలో ఒక మెసేజ్ ఇచ్చే దానిలో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మొదటిసారిగా ప్రజాభవన్లో ఏర్పాటు చేసే సమావేశంలో ఇటు పార్టీ నేతలను, ప్రభుత్వంలోని పెద్దలను అందరినీ ఇవాళ ఆహ్వానించారు సమావేశానికి. ఏమన్నా మీకు నేతలకు సంబంధించిన ఏమన్నా దిశానిర్దేశం, పెద్ద ఎత్తున దిశానిర్దేశం ఇప్పటివరకు 6 నెలల కాలంలో ఆశించిన స్థాయిలో పనిచేయలేదని ఏమన్నా దాని మీద ఏమన్నా డిస్కస్ చేసే అవకాశం? లేదు, ప్రధానంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా మాత్రమే. మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులతో రోజు 18 గంటలు కష్టపడతా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజారంజక పాలన అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఓన్లీ రైతు రుణమాఫీ, రైతు భరోసా, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు, అదే కాకుండా ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్, దీని మీద మాత్రమే చర్చ జరగబోతా ఉంది తప్ప మిగతా విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టమైన మెసేజ్ ఆల్రెడీ ఇచ్చారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందిస్తూ ఉంది. విప్ బీర్లా అయిలే ఉన్నారు. ఏంటి సార్, ఏ అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది? మీరు ఏమన్నా మాట్లాడే అవకాశం? ముందుగా రైతులను రాజు చేయడం కోసం రైతులకు ఏదైతే మా భావి ప్రధాని రాహుల్ గాంధీ వారి నేతృత్వంలో వరంగల్లో నిర్వహించినటువంటి రైతు డిక్లరేషన్ సందర్భంగా ఇచ్చినటువంటి 2 లక్షల రుణమాఫీని గౌరవ ముఖ్యమంత్రి, మంత్రులు కూడా చర్చించి మొన్నే తీర్మానం చేయడం. రేపు 4 గంటలకు రైతు వేదిక ద్వారా ప్రతి రైతు వేదికలో 1000 మంది రైతుల నుంచి వాళ్ళ అకౌంట్లలో ₹1,00,000 రేపు వేయబోతున్నాం. ఏదైతే ఆగస్టు 15 లోపు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తాం మాట ఇచ్చినాం. ఆ మాటలు నిలబెట్టుకున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దీంతో పాటు ఏదైతే రైతు భరోసా ఉన్నామో, రైతు భరోసా ఏ విధంగా ఇవ్వాలో, నిజమైన రైతులకు భరోసా కల్పించడం కోసం వాళ్ళ నుంచే ఇలా అభిప్రాయ సేకరణ తీసుకుని రైతు భరోసా కూడా కంప్లీట్ చేస్తున్నాం. ఇది మొత్తానికైతే ప్రజాభవన్లో జరగబోయే కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో అధ్యక్షతన జరిగే సమావేశం. మంత్రులు కావచ్చు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా రేపటి నుంచి రుణమాఫీ కార్యక్రమం అందుబాటులోకి రాబోతుంది. రేపటి నుంచి రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దానిపైన దిశానిర్దేశం చేయడంతో పాటు మిగిలిన అంశాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది. స్థానిక సంస్థలు త్వరలో రాబోతున్నాయి. దాని మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలి అనే దానిపైన చర్చించే అవకాశం ఉంటుందంటున్నారు. దాంతోపాటు ప్రధానంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సాల్వ్ చేయాలని ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమం ఉంటుంది. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టేలాగా ఇటు పార్టీ నేతలు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుని ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టేలాగా వివరించాలనే పైన సీఎం, పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నట్లు తెలుస్తుంది.